శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులను పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఏఎస్పీ శ్రీనివాసులకు మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో వైసీపీకి సంబంధించిన పోస్టులు పెడితే డీఎస్పీ ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. మునిమడుగులో ఓ మహిళా జట్టును కత్తిరించి అవమానపరిచారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఉషశ్రీ చరణ్ ధ్వజమెత్తారు. పోలీసుల తీరులో మార్పు రాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తానని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ హెచ్చరిస్తున్నారు. అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. ఈ రోజు మీరు సవితమ్మ మాట తీసుకుని ఎక్కడెక్కడ ల్యాండ్ సెటిల్మెంట్స్ ఉన్నా కూడా పోలీసు వాళ్ళు డైరెక్ట్ గా సిఐ ఎస్ఐ మీరందరూ కూడా ఈ సెటిల్మెంట్స్ లో చేయడం వల్ల 2 ఆత్మహత్యలు అప్పుడే జరిగింది పెనుగొండలో. ఇదంతా కూడా అందరికీ కూడా తెలిసిన మాట. ఇంకా సవితమ్మ గారి మాట మీరు విని ఏదైనా పని చేసిన పరిస్థితి మాకు ఎక్కడైనా పెనుగొండలో ఇంకొకసారి కనబడితే నిజంగా పోలీసు వాళ్ళందరి పైన మేము ఇంకా ఎక్కువగా మీరు చేసినదంతా కూడా మేము హైలైట్ చేస్తూ అదేవిధంగా ఈ రిప్రజెంటేషన్ ఇంకా పెద్ద స్థాయికి కూడా తీసుకొని పోయి పెనుగొండలో కరెక్ట్గా ఎక్కడెక్కడ ల్యాండ్ కబ్జాలు జరుగుతూ ఉంటాయో అక్కడంతా కూడా పోలీస్ వ్యవస్థ అక్కడికి పోయి వాళ్ళందరూ కూడా వత్తాసు పలికేది చేస్తున్నారు. ల్యాండ్ సెటిల్మెంట్స్ లో కూడా పోలీసు వాళ్ళందరూ కూడా ఎక్కడైనా సూసైడ్ జరిగినా కూడా ఎవరు నేరస్తులను పట్టుకోకుండా ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళందరినీ కూడా మీరు లొంగిపోండి లేదంటే రాబోయే రోజులు మీకు మంచిగా ఉండవు అని చెప్పడం, బెదిరించడం పోలీస్ వ్యవస్థకు ఇది మంచిది కాదు. అధికారం అనేది శాశ్వతం కాదు. మళ్ళా ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా జనరల్ ఎలక్షన్స్ జమిలీ ఏదొచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డెఫినెట్లీ వి విల్ బౌన్స్ బ్యాక్ ఇంటూ పవర్ విత్ హయ్యర్ మెజారిటీ. దయచేసి పోలీస్ వాళ్ళందరికీ కూడా ఈ రోజు మీకు చెప్పడం ఒకటే, ఏదన్నా కూడా ఏ కేసు వచ్చినా కూడా మీరు ఫెయిర్ గా జస్టిస్ చేయండి. దానికి ఎప్పుడు కూడా మేము తోడ్పడతామని చెప్తూ